హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఎప్పటికప్పుడు మనం అప్లోడ్ చేసే వీడియోస్ని చూడొచ్చు. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, శంకు చక్ర నామాలను అయితే వేస్తున్నాం అన్నమాట. ముందుగా మేము అవుట్లైన్ అంతా వేసుకొని ఆ తర్వాత బియ్య పిండితో మొత్తం అంతా డెకరేట్ చేసుకుంటున్నాము. ఇక కార్తీక మాసం అంటే మన హిందూస్కి చాలా స్పెషల్ కదా. ఈ నెలంతా కూడా శివుడికి అలాగే విష్ణుదేవుడికి పూజలు చేస్తూ నెల మొత్తం దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటాము. ఇలా దీపాలు వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, అలాగే సిరి సంపదలు సౌభాగ్యం కూడా కలుగుతుందని చెప్పేసి మనం నెల రోజులు ఎలాంటి నాన్ వెజ్ తినకోకుండా దీపారాధన చేస్తూ ఉంటాము. ఇక కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అందరికీ చాలా స్పెషల్. ఇక పౌర్ణమికి వచ్చే ద్వాదశి కూడా చాలా ఘనంగా జరుపుకుంటాం అనమాట. ఈ ద్వాదశినే మనం క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తారు. అసలు ఈ క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏంటి, ఈరోజు ఎందుకు ఇలా పూజ చేసుకుంటారు అనేది అందరికీ తెలుసు. అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి అనేది విష్ణుదేవుడిని లక్ష్మీదేవతను సమేతంగా పూజిస్తారనమాట. ఇలా విష్ణుదేవుడికి లక్ష్మీదేవికి కళ్యాణం కూడా జరిపిస్తారు. ఇక ఈరోజు తులసి కోట ముందు ఇలా మొత్తం అంతా డెకరేట్ చేసేసుకున్నాను. విష్ణు దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి శంకుచక్ర నామాలను కూడా వేసాము. అలాగే వడపప్పు పానకం, దానిమ్మ గింజల్ని నైవేద్యంగా పెట్టాను. ఇక విష్ణుదేవుడు సాక్షాత్తు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెప్తారు. అందుకే నేను ఉసిరి చెట్టును కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇలా ఉసిరి చెట్టును తులసి చెట్టును పక్కనే పెట్టి పూజ చేస్తారనమాట. ఇలా పూజ చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది అనేసి అందరూ భావిస్తుంటారు కదా. అలా నేను కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఇక క్షీరాబ్ద ద్వాదశి పూజ మొత్తం పూర్తి కాగానే ఒక 5 మందికి వాయనం అయితే ఇచ్చుకున్నాను అనమాట. అసలు ఈ క్షీరాబ్ద ద్వాదశి అంటే ఏంటి అనేది చాలా అందరికీ తెలుసు, కానీ నాకు తెలిసింది ఏంటంటే మనం కొన్ని చోట్ల విత్తనాల ఏకాదశి అని జరుపుకుంటాం అనమాట. ఆ పండుగ రోజున శయన ఏకాదశి కూడా అంటారు. శయన ఏకాదశి అంటే ఆ రోజు విష్ణుదేవుడు యోగ నిద్రలోకి వెళ్తారనమాట. అలా యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుదేవుడు కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజున యోగ నిద్ర నుంచి బయటకు వస్తారు. ఇలా యోగ నిద్ర నుంచి బయటకు వచ్చిన విష్ణుదేవుడు లక్ష్మీ సమేతంగా బృందావనంలోకి అడుగు పెడతారు. బృందావనంలోకి అడుగుపెట్టిన విష్ణుదేవుడు లక్ష్మీదేవికి కళ్యాణం జరిపిస్తారనమాట. అందుకే ఈరోజు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు ఇలా కళ్యాణం జరిపించడం అనేది, పూజ చేయడం అనేది జరుగుతుంది. ఇక నేను కూడా ఇక్కడ అన్ని మొత్తం పనులు పువ్వులు పెట్టేసుకున్నాను. 11 దీపాలు పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. అయితే ఉసిరి చెట్టు లేని వారు కృష్ణుడి విగ్రహాన్ని లేదా విష్ణుదేవుడి విగ్రహాన్ని కూడా తులసి కోటలో పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా నాకు తెలిసినంతలో అయితే నేను ఈ పూజ అయితే చేసుకున్నాను. ఇక ఇది నేనైతే ప్రతి ఇయర్ పూజ చేసేసుకుంటాను అనమాట. అలాగే ఈ ఇయర్ కూడా పూజ అయితే సక్సెస్ఫుల్గా నాకు తెలిసినంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్స్ చేయండి. ఏదైనా తప్పు ఉన్నా కూడా కామెంట్స్ చేయండి, తెలుసుకుంటాను. ఓకే, మరి మీరు కూడా ఎలా జరుపుకున్నారు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలియజేయండి. ఇలా మొత్తం అందరికీ వాయినాలు అయితే ఇచ్చేసాను. మొత్తానికి సక్సెస్ఫుల్గా పూజ అయితే పూర్తి అయిపోయిందనమాట. ఇక క్షీరాబ్ద ద్వాదశి అయిపోగానే నెక్స్ట్ కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇలాగే పూజ అనేది ఉంటుందన్నమాట. చూసారు కదా.